ఇప్పుడేదో చిన్న పరిస్థితి బాగాలేదని మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని హింసపరుస్తున్నారు, నిందిస్తున్నారని దేవుడు నన్ను ప్రేమిస్తలేదు అనుకుంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అడగమంటున్నాడు. నీ కొరకే కదా, నీకు రావాల్సిన శిక్షే కదా, నీకు పడాల్సిన దెబ్బే కదా, నిన్ను ఉమ్ము వేయాల్సిందే కదా. నేను ఉమ్ములు నీ కొరకు నేను వేయబడ్డాను. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి మాత్రమే ఆశతో నీ స్థానాన్ని నేను అంగీకరించాలి. ప్రేమతో నీ స్థానాన్ని నేను అంగీకరించాలి. ప్రాణం పెట్టినంతగా ప్రేమించే దేవుడు మనకు ఉన్నాడని మనం గ్రహించుకున్న రోజున మన జీవిత విధానం వేరేలా ఉంటుంది. మన జీవితం ఆయన ఎరుగుదు, మనం చేసిన కార్యాలను ఎరుగుదు, మన జీవిత మనస్సులు ఆయన ఎరుగుదు, మనం మాట్లాడిన మాటలు ఆయన ఎరుగుదు. అన్నీ ఎరిగిన దేవుడు ఏమంటాడు తెలుసు? ఈరోజు కూడా రా, దయచేసి రా, పాతిని విడిచిపెట్టి అయిపోయిందిలే, రా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, రా, నాతో ఉంది కానీ రా, నీకు అన్నీ ఇస్తాను, రా. ఎంతమంది నిజంగా యేసు ప్రభు కౌగిట్లోకి వస్తున్నాము? దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉంటే మనుషుడు ఆ ప్రేమను చూడలే, మనుషుడికి ఆ ప్రేమ అర్థం కావట్లే. మనుషుడు లోకం నుండి ఎత్తుకుంటున్నాడు ప్రేమను. వీడు ప్రేమిస్తాడా, వీడిస్తాడా ప్రేమనని. ప్రేమించే దేవుడు సిలువపై నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు చూపించిన తర్వాత కూడా మనుషులు అర్థం చేసుకుంటలేదండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో అన్న మాట మనకు అర్థం కావట్లేదు. మనం ఎవరైనా ప్రేమించాం కదా మనకు తెలియదు. మనం ఎవరైనా ప్రేమిస్తే మనకు తెలుస్తుంది మనం ఎంతగానో ప్రేమిస్తామని. సిలువపైన కొడతావా, కొట్టు. నలం కొడతావా, కొట్టు. నా రక్తాన్ని కాల్చాలా, కాల్చు. సిలువ మీద వేస్తావా, ఎయ్యి. అవమానిస్తావా, అవమానించు. నేను చేస్తా. తను బ్రతకండి, తను నా సొత్తు, తను నాకు కావాలి. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా?